అన్ని జీడి తోటలు అనమాట. అదే మాదిరిగా ఈ కొండలాగా అవతల కొండ కూడా అలాగే ఉంటుంది. సేమ్ చూడండి, అదే తోటలు చూడు ఎలా కొట్టేశారు, మొత్తం సైడ్ లైన్ కొట్టే మాలని కొట్టేసి నీట్గా ఎంత బాగా తోటలు వేసుకున్నారు. అదే స్ట్రైట్కి వెళ్తే సేమ్ కొండ ఉంటుంది. మేము ఎక్కాం కదా అటువంటి కొండని చూపిస్తున్నాను చూసారా ఫ్రెండ్స్, అదే కొండ అదిగా చూడండి ఎంత బాగుంది కొండది. కొండలు చూసారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సిరు ఇప్పుడు ఈ కొండంతా ఇలాగే ఉంటుందా? టౌన్లోకి వెళ్తే మొత్తం ఊరే, అదా కొండలు కనిపిస్తుంది అంతా ఊరే ఫ్రెండ్స్. ఇవన్నీ ఇదంతా కొండలో ఉన్నాం ఫ్రెండ్స్. ఆ డౌన్లో మా అక్క వాళ్ళు సేలింగ్ చేశారనమాట. ఏంటి జీడిమడి చెట్లు వేసారు ఆ డౌన్లో. అక్కడ సేల్ ఉందనమాట, బాగా ఉంది అక్కడ. చూసారు ఎంత నీట్గా ఉంది అంటున్నాడు బాగా మా బామర్ది. హట్ అయిపోయింది, అది ఎలాగలా తీయట్లేదు, మొత్తం తిప్పుతున్నాడు ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చూడడం హాస్గా పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఎక్కాలి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. పోగినట్టు ఉంది ఫ్రెండ్స్. ఇదో ఈ చెట్ని ఈ కొండ నుంచి లాగెళ్తే మా సిరిగడ తీసుకెళ్తాను చూసామండి. మా తమ్ముడు అదో కొండ బాగుంది, అందుకు దిగుతున్నాం. చూద్దామని ఏం కనిపించట్లేదు అనమాట. చల్లగా ఉంటుందని ఇక్కడ కూర్చుందాం అనుకున్నాం కానీ ఎండ వస్తుంది అనమాట. పట్టుకుంటూ పైకి ఎక్కుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఓకే, కొండ కాలేదుగా తీసుకోలేదు ఫ్రెండ్స్, అందుకు ఏమి పళ్ళు గట్ట లేవు. చూస్తున్నాం కానీ కనిపించట్లే పళ్ళు. ఏమో ఎలా చూద్దాం. చిన్న చూసారు ఫ్రెండ్, కష్టపడిన కొండను దీన్ని టాస్క్ పెట్టుకోవాలంటే ఎక్కాలి. ఎక్కిన తర్వాతే ఉంటుంది దానికి. అక్కడే నుంచో చేస్తాడు, వస్తే అక్కడికి వెళ్తాడు. ఇలా అన్ని కొండలు కూడా చూస్తున్నారు. ఇవన్నీ అంతా కొండ పైన ఉన్నాం, మొత్తం గడ్డి. అలా వెళ్ళిపోవచ్చా అవతలికి? వెళ్ళిపోమంటున్నాడు మా తమ్ముడు. అక్కడ నుండి పైనుంచి వస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి కొండగా మొత్తం అంతా కవర్ చేసుకుని వెళ్దామని ఎక్కానమాట కొండకు. ఇక్కడ ఉన్నాం అన్నట్టు కొండ పైన మేము. ఏంటి రంకులు నట్టమా తమ్ముడు? బాగుంది అక్కడ ప్లేసు. గుండు బొచ్చు లేని కొండ అంటున్నాడు. సరే, ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ కొండ అన్నావు కదా, ఎంత బాగా మొత్తం అంతా అవేవే మొత్తం అయ్యాయి ఫ్రెండ్స్. ఆ కొండల్లోనే చూసారా జిరుగు చెట్లు ఎంత బాగున్నాయి. ఈ కొండల్లో బాగానే కొండల్లో మంచిగా పళ్ళు చూపిద్దామంటే ఏం లేవు ఫ్రెండ్స్. ఇక్కడ చూపించేవాళ్ళమే, పురుగుల గట్ట ఏం లేవు. ముళ్ళు ఉంటాయి, అందుకు గుచ్చుకున్నది ఫ్రెండ్, గుచ్చుకుంది కానీ చూస్తున్నాం అనమాట, లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ చూసారా ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో. ఇవన్నీ ఈ వీడియోస్ మేము తీసేయడం వల్ల ఏంటంటే మా వాళ్ళందరూ ఏదో ఏం చేస్తాను అనుకుంటాం కానీ సర్దగా వచ్చాం ఫ్రెండ్స్. అందుకే ఈత చెట్ల సమయంలో ఎప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని రిస్కులు జరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఎక్కువగా. ఎందుకైతే ఈ వేలు వెళ్ళేటప్పుడు కొన్ని స్నాక్స్ గట్ట ఉంటుంటాయి. తర్వాత పెద్ద పెద్ద పులులు గట్ట తిరిగే ఏరియా, అటువంటి ప్లేస్లు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాలంలో లేవు, అప్పటి కాలంలో ఉండే ఇవన్నీ. ఇప్పుడు ఎందుకైతే చిన్న కాలం కలిసి ఈ కాలంలో మొత్తం మంది తిరుగుతూ ఉంటారు అనమాట. తిరగటం వల్ల ఈ మనకు కనిపించిన వాటిని ఏంటంటే అప్పుడు వేటాడి వీటిని జీవాలని గట్ట ఎక్కువగా హానికారం చేయడం వల్ల చంపేసేవాళ్ళు అనమాట, ఇంటి బద్దలు ఇచ్చుకొని వీటితోని. అందుకు ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత సరే, ఇది దారి బాగానే సరే. ఇప్పుడు ఎండాకాలం అయితే క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇదంతా బాగుంటుంది. ఇప్పుడు మేము వచ్చింది ఎప్పుడంటే ఇప్పుడు మంచి వర్షాకాలం టైంలో వచ్చాం కదా ఫ్రెండ్స్, ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఎంత బాగుంటాయి అన్నమాట. సిరి పారది కుదురుగా రావాలి, జాగా
కుదురుగంటే మంచిగా రమ్మని చెప్తున్నాం ఫ్రెండ్. కుదురుగంటే గడ్డి ఉంది జాగ్రత్తరా, కొద్దిగా కేచ్ చేసుకుని జాయిగా అని అంటున్నాం ఫ్రెండ్స్. మా వాహర్ ఇల్లు కట్టాడు అంటున్నారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, ఇలా కూర్చుంటే ఫ్రెండ్స్ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి చూసారా ఎంత బాగున్నాయి ఇవన్నీ, ఎలాగున్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయా? గడ్డి చిన్న గడ్డి అంటారు ఫ్రెండ్స్, గడ్డిలో బాగుంటుంది ఫ్రెండ్స్. గడ్డిలో ఎక్కడైనా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడాలంటే మనం చిలకల్లా ఏరియాలో చూడలేం కానీ కొండలపైనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పీచ్ మీకు నచ్చినట్లయితే మంచిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని పై స్థాయికి తీసుకెళ్ళాలని కోరుతూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ ఆదరిస్తారని కోరుతూ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ గడ్డి ఉండడం వల్ల చూసినప్పుడు ఎంత బాగున్నదో. కూర్చున్నాను ఫ్రెండ్స్, నేను పడిపోలేదు, కూర్చున్నాను అంతే. మా బాగా వీడియో చేస్తానంటే కూర్చున్నాం అనమాట. పడుకొని కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకప్పుడు ఫ్రెండ్స్ ఇదే గడ్డితో హౌస్ అంటే ఇల్లు కట్టేవారు. హౌస్ అంటున్నాను కానీ ఇల్లు కట్టేవారు అనమాట. ఇల్లు మా భాషలో ఇల్లు కట్టేవాళ్ళం అనమాట. ఇవన్నీ కొంతమంది ఏంటంటే ఒక దిక్కున కొంపలు అంటారు, ఒక దిక్కున ఇదేదో అంటారు. ఇవన్నీ ఇల్లు కట్టేవారు అనమాట గడ్డితో. అంత బాగుంది చూసేప్పండి అంతా లొకేషన్. ఓకే పై నుంచి ఉంటుంది ఈ వీడియో చూడండి. అది తాడేపల్లి, దీని ఉన్న ప్లేస్ ఫ్రెండ్స్. ఈ ప్లేస్ నుంచి పైకి ఇదంతా కొండ చూపించాను కదా కింద డౌన్ నుంచి అని. ఇదే ఫ్రెండ్స్.